వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. 33,000 మెజారిటీతో గెలిపించిన మా నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. గత నెల 13వ తారీఖున జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నేను పి గన్నవరం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఈ పోటీ చేసిన క్రమంలో ఈరోజు కౌంటింగ్ జరిగింది. ఈ కౌంటింగ్లో జనసేన పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా 33,000 ఓట్ల మెజార్టీతో గెలవటం జరిగింది. ఈ ఘనత మా నియోజకవర్గ ప్రజలందరికీ మరియు మా జనసేన పార్టీ అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీ నుండి నన్ను అభ్యర్థిగా నియమించినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిత్వాన్ని బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా బీజేపీ అధినాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక గొప్ప మార్పుని తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే చరిత్రలో ఎన్నడూ లేనటువంటి తీర్పునిచ్చారు కాబట్టి, అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే దుష్ట పరిపాలనకి తప్పనిసరిగా శిక్ష తప్పదు అనేది తెలియజేస్తున్నారు ప్రజలంతా. అంచేత ఎప్పుడు కూడా ప్రజల యొక్క క్షేమాన్ని కోరి, వారి యొక్క అభివృద్ధిని కోరే ప్రభుత్వం ఉండాలని సూచిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మన ప్రజానీకానికి మంచి తీర్పునిచ్చింది. ఇటువంటి తీర్పు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.